ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. తదుపరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు. మొన్నటి వరకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు అంటూ కేంద్రం పైన గవర్నర్ పైన ఏదో బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అనుమతి వచ్చింది. రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నారో చూస్తాను, వేచి చూస్తాను అనేటువంటి స్టేట్మెంట్ బండి సంజయ్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఉన్నారు. మాట్లాడదాం. బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు. మొన్నటిదాకా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణలు చేశారు. మొన్న ఎన్నికల్లో కూడా వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. గవర్నర్ పెండింగ్ పెట్టుకురు ఫార్ములా ఈ రేస్ అని. ఇప్పుడు అనుమతి వచ్చింది. ప్రభుత్వం ఏం చేయబోతుంది? మీరు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించబోతా ఉన్నారా? ప్రభుత్వం మొదటి నుంచి కూడా చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తూ ఉంది. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఈ కార్ రేస్ ఫార్ములా అనేది 2023 ఫిబ్రవరిలో జరిగింది. నిధుల దుర్వినియోగం రకంగా ఫార్ములా ఈ వాళ్లకు ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా పైసలు చెల్లించారనే నేపథ్యంలో ఏసీబీ కేసు పెట్టి దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగా ప్రభుత్వం నుంచి కూడా ఒక బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి, ఇది గతంలో మంత్రిగా చేసింది కాబట్టి ఆయన అరెస్టు పైన కూడా గవర్నర్ గారికి గతంలో నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా ఇవాళ ఛార్జ్షీట్కి అనుమతి ఇచ్చారు. ఇది ఒక ఎందుకంటే మనము ఇవాళ కేటీఆర్ గారికి 100% తప్పు చేశాడు. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా శిక్షకు అర్హులే. కానీ తప్పు చేసి కూడా మేకపోతు గాంభీర్యంలాగా అరెస్టు చేసుకోండి అంటే, ఒక చట్టం అంటే, ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి అంటే భయం లేకుండా చాలా అహంకారపూరితంగా తన యొక్క వ్యవహారశైలి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయ కక్షలకు అవకాశం లేదు. మేము ఏ రాజకీయ కక్షలు లేకుండా మనం వివరించలేదు. ఎవరిపైన కూడా మీరు రాజకీయ కక్ష లేదంటారు, కానీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు రాజకీయ కక్షనే, అందులో ఏం చేసినా ఏం కాదు, ఇది లొట్టపీస్ కేసు అంటుడు కేటీఆర్. మరి లొట్టపీస్ కేసు అన్నప్పుడు సవాలు విసిరండి. ఒకవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉంది. కేసుకు నువ్వు సహకరించాల్సింది పోయి దాన్ని ఎందుకు ధిక్కరిస్తా ఉన్నావు నేను అనేది? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధంగా సంస్థలు నేను వ్యవహరిస్తూ ఉన్నాయి, దానికి సహకరించు. 2 సార్లు మంత్రిగా పనిచేసినావు. ఓ చట్టం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగ హక్కు పట్ల నీకే బాధ్యత లేకపోతే ప్రజలకు ఎట్లా ఉంటుంది నేను అనేది? ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యతను వ్యవహరించాలని మేము కోరుతా ఉన్నాం.